ఫ్రెండ్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఇప్పుడైతే సాయంత్రం పూట మళ్ళీ హారతి అయితే ఇచ్చేసాను. దీపాలలో ఆయిల్ కొంచెం తక్కువైతే మళ్ళీ వేసాను. ఇదిగోండి, మార్నింగ్ బనానా, ఇంకేమో పెట్టాను, ప్రస్తుతం గ్రేప్స్ పెట్టాను కదా, ఇప్పుడు మళ్ళీ బనానా పెట్టాను, గ్రేప్స్. శివరాత్రి అంటేనే మనకి ఈ యొక్క కందగడ్డ కదా, మేమైతే తెలంగాణ మనం కందగడ్డ అంటాం. కందగడ్డ తర్వాత వాటర్ మిలన్ అయితే చేశాను, అన్ని కట్ చేసి పెట్టేశాను. ఈ విధంగా అయితే సింపుల్ గా పూజ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ యొక్క పండ్లతోటి ఉపవాసం అయితే వదులుతారు, అంటే ఉపవాసం ఇడవడం అంటారు కదా అలా. తర్వాత రేపు మార్నింగ్ వచ్చేసి మళ్ళీ స్నానం చేసి పూజ అయిపోయిన తర్వాత మనము వంట చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టి అప్పుడు మనము ఆహారం అయితే తీసుకుని, ఇప్పుడైతే పండ్లు తర్వాత పాలు వీటితోనైతే ఉపవాసం ఉంటారు. అది మన శక్తి కొలది, మనము ఎంతవరకు మన బాడీ సపోర్ట్ చేస్తుందో దాన్ని బట్టి ఉండొచ్చు, ఏమంటారు, అంతే కదా. ఇదిగోండి ఈ యొక్క ఫ్రూట్స్ నాతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ, ఇంకా రిమైనింగ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటిని అందరం తినొచ్చు అనమాట. ఓన్లీ మార్నింగ్ 2 బనానాస్ పెట్టాను, గ్రేప్స్ తల ఒక బనానా ఇచ్చేసి గ్రేప్స్ ఇచ్చేసి అందరం కలిసి తినేస్తాం.